ఏంటి నువ్వు చేస్తున్న పని రామా? మళ్ళీ ఏం ఉపాయం వేశావు? ఇది రాముడు ఉపాయం బంధు. అందరికీ అర్థమైపోతే ఇక నా గొప్పేముంది? మీరు ఇప్పుడేం ఆలోచిస్తున్నారో మాకు తెలిసిపోయింది. మేమా? అవును, మీరే. ఏం ఆలోచిస్తున్నావు? అదే, మీరు దర్బారులో మరోసారి తీర్పు చెప్పాలనుకుంటున్నారు. మీరా రామాని పిలిపించి అతని పక్షం వినిపించడానికి ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా. ఆ తర్వాత మీరే నిర్ణయం తీసుకోండి, ఏది సరైందో ఏది కాదో. మహారాణి గారు, మీ సలహా సరైందే. లేదు మహారాజా, నేనేమీ సలహా ఇవ్వలేదు మీకు. ఇది పూర్తిగా మీ ఆలోచనే. మేము కేవలం మీ మనసు చదివామంతే. ఇది మా ఆలోచన అంటారా? ఈ విషయం మాకు తెలియలేదు, కానీ మీరు తెలుసుకున్నారు. అదంతే మహారాజా, అంతే. అప్సరసలాంటి భార్య కళ్ళెదురుగా ఉంటే అది సంభవమే. కానివ్వండి, మీరు భోజనం చేయండి. అయ్యయ్యో, ఇదేంటి? మేమెంతో ప్రేమతో ప్రయాసతో మీకోసం ప్రత్యేకమైన వంటకం చేసి తీసుకొస్తే మీరేమో అప్పుడే భోజనం కూడా ఆరంభించేశారా? ఏం నువ్వు చేస్తున్న పని? మీరు నాకు పూజా సామాగ్రి తీసుకొచ్చారు కనుక దీంట్లో మీకు కూడా భాగం ఉంటుంది కదా. సరే సరే, నీ పని నువ్వు చేసుకో. చిత్తం. అయ్యో రండి. అదే రండి చిన్న మహారాణి, చెప్పండి మా కోసం ఏం తీసుకొచ్చారు? అయ్యో, మీకోసమే ఈ ప్రత్యేక వంటకం. ప్రత్యేకమైన వంటకం అంటే ఏం తీసుకొచ్చారు మీరు? మీరు చూసారంటే అవాక్కైపోతారు. అవాకైపోతామా? ఆ మాట నిజమే అనుకోండి, కానీ అదేదో మీరే స్వయంగా చూపిస్తే బాగుంటుంది. వంకాయ పచ్చడి. వంకాయ పచ్చడి. అయ్యో, వంకాయ పచ్చడి ఎవరైనా చేయగలరు ప్రభు, కానీ నేను ప్రత్యేకంగా మీకోసం వంకాయతో హల్వా చేసి తీసుకొచ్చాను. హల్వానా? అది వంకాయతో హల్వానా? అద్భుతం. అయ్యా ఆచార్య, మీరేంటి ఇక్కడ? మీరెందుకు ఇంత శ్రమ తీసుకున్నారు? మేమే స్వయంగా మీ వాటా తీసుకుని మీ దగ్గరికి వస్తున్నాం. మనం ఒప్పందం చేసుకున్నాం కదా. ఇదిగోండి మీ వాటా, తీసుకోండి. ఇవ్వండి. తీసుకోండి. ఏంటిది? దేవుడికి పెట్టే నైవేద్యం తక్కువ, కోరే ఫలితం మాత్రం ఎక్కువ. అర్థం చేసుకోండి కొత్వాల్ గారు, ముడుపులు అధికంగా చెల్లించాలి, కోరికలు అదుపులో పెట్టుకోవాలి. మూర్ఖుడా, పోనీలేండి గురుగారు, అమాయకుడు, క్షమించేయండి. చెప్పండి కొత్వాల్ గారు, ఎక్కడ నా ప్రియమైన ఆ శత్రువు? అక్కడే ప్రభు, ఎక్కడుండాలో అక్కడే, కారాగారంలో. రండి చూద్దాం. గురుగారికి తెలియనీకూడదు, సగం నీకు సగం నాకు. నేనతడు తిప్పలు పడడం నా కళ్ళారా చూసేంత వరకు మా గుండెలో రగులుతున్న జ్వాలలు చల్లారవు. అన్నట్టు జాగ్రత్తగా ఉండాలి. ఆ పండితుడు చాలా తెలివైనవాడు, పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అదేంటి ఆచార్య? అతనే స్వయంగా నాతో చెప్పాడు, మనల్ని బురిడి కొట్టించి పారిపోతానని. అదేమంత సులభం కాదు ఆచార్య, ఈ కొత్త వాళ్ళ చేతి నుండి అంత తేలిగ్గా పారిపోవడానికి. ఆచార్య, నిప్పు లేకుండా పొగరావడం ఎప్పుడైనా చూసారా? చూస్తున్నాను. ఏంటి? పొగ. ఎక్కడ? అక్కడ.
మంటలు 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 కొత్తవాల్ గారు, మంటలు ఎక్కడా? ఆ దొంగ ఉన్న కారాగారంలో, తాతాచార్యుల వారు పెట్టించిన కారాగారంలో. అరే, అయ్యో, ఎలా ఉంది స్వామి? మంటలు ఏంటి? ఈ పండితుడేమయ్యాడు? కొత్వాల్, ఆచార్య, నాకేదో ఇక్కడ తేడాగా ఉందనిపిస్తోంది. ముందు కారాగారం తాళం తెరవండి ముందు. ఇప్పుడే తెరుస్తా. త్వరగా కానివ్వండి. ఎంత పొగ! ఎక్కడి నుంచి వస్తోంది పొగ? జాగ్రత్త, ఇదంతా ఆ పండితుడి మాయోపాయమే. అతను ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. పారిపోకుండా పట్టుకోండి అతన్ని. ఎక్కడికి పారిపోయాడు? దొరికాడు. పట్టేశా, పండితుడిని పట్టేశా. తప్పించుకుని పారిపోదాం అనుకున్నాడు. పట్టేశా. దొరికాడు, దొంగ దొరికాడు. ఇంతకీ ఆ పండితుడు ఎక్కడా? ఆచార్య, ఆచార్య, అక్కడి నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఏది? అరే, పండితుడా, తాళం తెరవు. అలాగే. తెరవనుగా. ముందు తెరవు. నేను వెళ్తున్నా. ముందు తెరవమని చెప్తున్నా. ఉత్తరాలు రాస్తూ ఉండండి ఆచార్య. ఏ ఆగు, అదిగో అరే తీసెళ్ళు. కనీసం తలుపైనా తెరిచి వెళ్ళు. ఆ దుష్ట పండితుడు మనల్ని ఈ కారాగారంలో బంధించి వెళ్ళిపోయాడు. బందికాంలో మంటలు మహారాజా. ఆ పండితుడు రామ పారిపోయాడు. గురుదేవా, ఆగండ్రా. నేనేరా. గురుదేవా, అసలు మీరు లోపలేం చేస్తున్నారు? ఊరెలు వేయిస్తున్నావురా. భలే భలే. ఊరెలా? ఓ రెండు మాకు ఇవ్వండి గురుగారు. అరే మూర్ఖులారా, తలుపు తెరవండి రా ముందు. ఆ దుష్ట పండితుడు మమ్మల్ని లోపల బంధించేసి వెళ్ళిపోయాడు. అలాగే గురుదేవా. గురుదేవా, తాళం ఎక్కడుందో అసలు కనిపించడం లేదు. అది కాక గురుదేవా, ఇప్పుడే అందిన వర్తమానం. మహారాజులు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు, ఇప్పటికిప్పుడే. మొదటిసారి మనిషిని గ్రహించడంలో మేం పొరపాటు చేశాం అప్పాజీ. అతనికి శిక్ష విధించిన తర్వాత మేం చేసింది సరైందా కాదా అని సంకటంలో పడ్డాం. అందరూ అతన్ని అపరాధం చేశాడని అంటున్నా మేం మాత్రం దాన్ని అంగీకరించలేకపోయాం. మేం అతనికి ఇంకొక అవకాశం ఇవ్వాలనుకున్నాం. దానివల్ల అతను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాడనుకున్నాం. కానీ కారాగారం నుంచి పారిపోయి అతనే అపరాధి అని తనకు తానుగా ఒప్పుకున్నట్టయింది. ఎవరి ఆలోచన వారిది మహారాజా. ఏమిటదప్పాజీ? మహారాజా, ప్రతిభ ఉండడం, ప్రతిభ సరైన చోట ఉండడం రెండూ వేరువేరు విషయాలు. గొప్పతనం అవకాశానిది కాదు, ఆ అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళది. ఇది మేము కాదు, శాస్త్రమే చెబుతోంది. మీరేం చెప్పదలుచుకున్నారో మాకు అర్థమైంది అప్పాజీ. కానీ అతను మా కారాగారం నుంచి పారిపోయే దుస్సాహసం చేశాడు. అందుకు శిక్ష విధించాల్సింది. ఎవరు మన దర్బారులోకి ప్రవేశిస్తోంది? మహారాజా, 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 మీరు మమ్మల్ని గుర్తించలేదా? మేము మీ ప్రియమైన తాతాచార్యులు మహారాజా. నేనేమో మీ నగర కొత్వాళ్ళు మహారాజా. ఇదిగో చూడండి, చూడండి మహారాజా, ఎలాంటి దుర్గతి పట్టించి పారిపోయాడో పాపిష్టి పండితుడు. ఇది మాకు జరిగిన భయంకర అవమానం మహారాజా. వాడి దుస్సాహసం చూశారా? రాజ దర్బారులోని రాజపురోహితుడి మొహానికే మసిపూస్తాడా? బొగ్గుకి ఎవరైనా మసిపూస్తారా రమ్మని? సరిగ్గా చెప్పావురా, అచ్చం బొగ్గు బస్తాలానే ఉన్నాడు. అతని ధైర్యం చూడండి మహారాజా.
ఎంత ధైర్యం అతనికి! మీ బందికానా నుంచే పారిపోయాడు అతను, మీ కారాగారం నుంచి. మహారాజా, కృష్ణదేవరాయల బందికానా నుంచి పారిపోతాడా వాడు? కృష్ణదేవరాయల వారి కోపం గురించి కొంచెం కూడా భయం ఉండక్కర్లేదా? నాకు మొదటి నుంచి అనిపిస్తోంది మహారాజా, ఆ దుష్ట పాపిష్టి పండితుడికి యావజ్జీవ కారాగారం వేస్తే సరిపోదు, వాడికి మృత్యుదండన విధించాల్సింది. క్షమించండి రాజపురోహితులు వారు, కానీ మీరు కారాగృహంలో ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు? గురుదేవా మిమ్మల్ని అడుగుతున్నారు. చెప్పండి గురుదేవా, చెప్పండి. చెప్పండి. అవును మహారాజా, నేనతనికి మోక్ష మార్గాన్ని బోధించడానికి వెళ్ళాను, సరైన మార్గాన్ని చూపించడానికి, అతనికి నచ్చజెప్పడానికి వెళ్ళాను. ఒకవేళ అతను మారతాడనిపిస్తే అప్పుడు మహారాజుతో మాట్లాడి అతనికి క్షమాభిక్ష ఇప్పిద్దామనుకున్నాను. కానీ పుట్టుకతో బుద్ధులు పుడకలతోనే పోతాయి కదా మహారాజా. కుక్క తోకను పట్టుకొని ఎంత సాగదీసినా కూడా దాని తోక వంకరగానే ఉంటుంది. అదెప్పుడు మామూలు కావాలి? పారిపోయాడు. అవకాశవాది కాబట్టి అవకాశం చూసుకొని పారిపోయాడు. మహారాజా, విజయనగరంలో ఉన్న అందరూ సాధువులు గురువుల మొహాల మీద చెప్పులతో కొట్టి వెళ్ళిపోయాడు. మహారాజా, కృష్ణదేవరాయల అపారమైన శక్తి సామర్థ్యాలను మరుగుజ్జును చేసేశాడు. మహామంత్రి గారు, మహారాజా, రాజ్యం నలుమూలలా వెతికించండి, ఏ ఒక్క ప్రదేశాన్ని వదలకూడదు. భూమి ఆకాశాల్ని ఏకం చేసేనా ఆ రామకృష్ణుణ్ణి మాత్రం మా ముందు ప్రవేశపెట్టండి. చిత్తం మహారాజా. నన్ను నేనే మీకు సమర్పించుకోవాలని ఇలా మీ దగ్గరకు వచ్చాను మహారాజా. అటువంటి నన్ను వెతికించాల్సిన అవసరం ఏముంది? Amazon Wardrobe Refresh Sale, June 19 నుంచి 23.